చాలా మంది మహిళలు ఉన్నారండి, చిన్న పిల్లలు కూడా చాలా చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ కార్యక్రమం కంప్లీట్ డీటెయిల్స్ చెప్పండి. చాలా మంది చాలా సంతోషంగా ఈ రోజు ఈ కార్యక్రమం మా సహచరులు సహకారంతో చాలా ఇబ్బంది పడి చాలా బాధపడి చాలా నాకేంటంటే కూడా నాకు చాలా అంటే వెళ్ళిపోయింది. ఎందుకంటే ఇంతమంది మహిళలు చాలా ఆనందంగా కాకపోతే ఇది ఫస్ట్ టైం ఆర్గనైజేషన్ నెక్స్ట్ టైం చాలా అంటే
తిరుపతి గారు రామన్నపల్లిలో నిన్న వర్షం పడింది. ఎవరు మహిళలు కూడా ఎవరు బతుకమ్మ అసలు కాలేదు. మరి దాన్ని పురస్కరించుకొని వారి మిత్ర బృందం అందరూ కూడా మిత్ర బృందం అందరూ కలిసి ఒక మంచి కార్యక్రమాన్ని చేద్దాం. మన నిన్న మహిళలంతా కూడా బతుకమ్మ అసలు ఆడలేదు. ఈసారి దాండియా ప్రోగ్రాం పెట్టి అందరినీ సంతోషపడాలన్న ఆలోచనతో వారు అందుకోవడం జరిగింది. మరి పిలిచిన వెంటనే నేను వచ్చి ఇక్కడ ఈ సంతోషాన్ని ఊళ్ళో ఉన్న మహిళలందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమం రావడం జరిగింది. దాని గురించి చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే చుట్టాలతో అందరూ గ్రామాలలో దసరా అదేవిధంగా బతుకమ్మ చుట్టాలతో నిండిపోతాయి. ఈ రోజు చుట్టాలతో సహా అందరూ వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషం. ఈ కార్యక్రమానికి మరి యువత నడుం బట్టి ఇంత పెద్ద ఎత్తున సపోర్ట్ గా ఇటువంటి కార్యక్రమాలు డబ్బులు చేయడం కూడా ప్రజల సంతోషానికి చాలా సంతోషం. ఇటువంటి కార్యక్రమాలు యువత ఇంకా ముందు చాలా బాగా చేయాలని వారికి భగవంతుడు ఆరోగ్యాలు అదేవిధంగా అష్ట ఐశ్వర్యాలు ఇవ్వాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఈ సందర్భం కాదు అయినా కూడా నాకంతా ఇక్కడ ఇన్ఛార్జ్ అయినటువంటి కేకే మహేందర్ రెడ్డి గారు అదేవిధంగా ఉన్న ప్రభాకర్ గారు ఆది సీనన్న గారు అదేవిధంగా శ్రీధర్ బాబు గారు మన మంత్రులు గారు వీరంతా ఉన్నారు. వారందరి కోరిక మేరకుపై కాంగ్రెస్ పార్టీకి పనిచేశారు. ఎంపీ అదేవిధంగా ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా పెద్ద ఎత్తున మేమంతా ప్రజల్లోకి పోయి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మేము గ్రామాన చెప్పడం జరిగింది. మరి నేననుకుంటాను ఊళ్ళో కన్నా ఎక్కువ ఓట్లు సాధించి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయడానికి మేము చేశాము. నా భవిష్యత్తులో కానీ రాజకీయంలో నా ఉండే అవకాశాలు కూడా పెద్దలు నిర్ణయిస్తారని నేను ఈ సందర్భంగా ఎక్కడ ఏ అవసరం ఇప్పుడు అంతా ఏరియాలో దేవి గౌరవం వాటన్నిటి కూడా మేము మంచి కార్యక్రమాలు చేస్తున్నాం. రైతులు ఉన్నారు, రైతులు చేసిన కష్టాలు ఈ రోజు మార్కెట్ కమిటీలు స్టార్ట్ అయ్యి మార్కెట్ కమిటీలు అందరూ చెప్తున్నాం వడ్లు వస్తే వీళ్ళందరూ కూడా పోయి నిలబడాలి. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ వడ్లు రైతులు ఎక్కడైతే వస్తున్నాయో వడ్లు వాళ్ళకి కష్టం జరిగినా వారికి ఏం కష్టాలు ఉన్నా కూడా ఈ డైరెక్టర్లు కానీ చైర్మన్ కానీ వెళ్ళి మీరు అక్కడ పనిచేయాలని అందరికీ చెప్తున్నాం. రానున్న రోజు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చాలా ఇంకా దగ్గరయ్యే అవకాశం ఇంకా ఎక్కువగా ఉన్నాయి, మెండుగా ఉన్నాయని సందర్భంగా
రాష్ట్ర నాయకులు ఉద్దేశించి మాట్లాడుతున్నాం. రామన్నపల్లి గ్రామంలో మరి దసరా పండుగను పురస్కరించుకొని మరి నిన్న వర్షం పడ్డది, అక్కడ ఇళ్ళు సరిగా నిన్న బతుకమ్మ ఆడలేదని మరి మాన్యారెడ్డి గారి మిత్రులు వెంబడే ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పరిచి ఇక్కడ మహిళలకు, యువతకు, గ్రామ ప్రజలకు సందేశాన్ని ఆలోచనతో ఈ కార్యక్రమాలు పెట్టడం మాంగళ తిరుపతి ముఖ్య బృందానికి అందరూ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు పల్లెల్లో కష్టపడి వ్యవసాయం చేసుకొని పని చేసుకొని వారి సాయంత్రం ఇంటికి తర్వాత మరి రోజు సందర్భంగా ఇటువంటి కార్యక్రమం మనం చూసినట్టయితే చాలా ఉల్లాసంగా ఉంటుంది. ఏదైనా బాధ ఉన్నా కూడా పోతుంది, బాధ కూడా మర్చిపోతాం. ఎందుకంటే ఈ పాటలు అంత ఉత్సాహాన్ని, సంతోషాన్ని ఇస్తాయి. ఈ ఆర్కెస్ట్రా బృందం కూడా బ్రహ్మాండంగా మొదటి పాట చాలా బ్రహ్మాండంగా పాడింది. మన తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ పండుగ కొత్తగా చేసుకోవడం పరిపాటి. మరి రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి పల్లెల్లో ఇంకా ఉత్సాహంగా ఇటువంటి కార్యక్రమాలు ఇవ్వాలని నాయకులంతా కూడా ప్రతి గ్రామంలో ఎక్కడ చూసినా కూడా బతుకమ్మ పండుగ పెద్ద ఎత్తున ఈ సంవత్సరం జరుపుకున్నారు. అదేవిధంగా దేవుడి వల్ల వర్షాలు బ్రహ్మాండంగా పడ్డాయి. రైతులు కూడా మంచి పంటలు వస్తున్నాయి. మరి సకాలంలో పంటలన్నీ పండి రైతుకు మంచి జరగాలని, రైతులందరూ కూడా సుఖ సంతోషాలతో ఆనందాలతో ఉండాలని నేను ఆకాంక్షిస్తూ మరి ఇటువంటి కార్యక్రమానికి మీరు పిలవడం నాకు చాలా సంతోషం. అదేవిధంగా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా బతుకమ్మ అదేవిధంగా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. స్టేజ్ మీద నుంచి అందరూ దిగాలి. లైక్ అందరూ వచ్చి బాగానే సెలబ్రేషన్స్ చేస్తున్నారు. ఇంతమంది మహిళలు పాల్గొన్నారు. ఆర్గనైజ్ చేయడం ఇంకా
ఆడడానికి బతుకమ్మ ఆడడానికి మనము బతుకమ్మ పాటలతో పాటు మన పల్లె జానపదాలు ఉన్నాయి కదా, తెలుసు కదా, అన్ని కలిసి ఆడుకుంటాము.